జగన్ నాతో డిబేట్కి వస్తే పులివెందుల నుంచి పోటీ చేస్తా, చంద్రబాబు నాయుడు గారు నాతో డిబేట్కి వస్తే కుప్పం నుంచి పోటీ చేస్తా. కేఏ పాల్ అనే మాట. డిబేట్కి రాకపోతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎంపీగా పోటీ చేస్తున్నాను. 5 నియోజకవర్గాలు చూస్తున్నాను. ఆ 5 నియోజకవర్గాలు ఇంకేది ఫైనల్ అవ్వలేదు నేను చెప్పడానికి. 5 ఎమ్మెల్యే నియోజకవర్గాలు, 5 ఎంపీ నియోజకవర్గాలు చూస్తున్నాను. 100% పోటీ చేస్తున్నాను, 100% గెలుస్తాను. ప్రజలు ఇలా ఎలాంటి మార్పు వచ్చిందో మీరు అలా రోడ్డు మీద తిరగండి. వాట్సాప్ చూడండి. 1979లో 10th ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత ఈ రోజు వరకు ఒక్కటి ఫెయిల్ అవ్వలేదు నేను. కనుక ఇప్పుడు మన కండువాలు లేవంటే నేను మీకు జవాబు చెప్పే ముందు ఇమీడియట్గా పార్టీలో కొత్తవారు మొన్న అదే అన్నాను కదా, రేవంత్ రెడ్డిని కాదు నేను గెలకపోతే రేవంత్ రెడ్డి రాజకీయాలు రాజీనామా నాకు అబద్ధాలు పుట్టు ఒకటి అబద్ధం ఆడలేదు, ఇక ముందు ఆడు. నేను గెలవకపోవడం ఉండదు, గెలిచి తీరుతాను, మీరు చూస్తారు. వాట్ ఈస్ ద వెయిట్? ఏప్రిల్ 30 ఎలక్షను, మే 6 రిజల్ట్స్, మీరు చూస్తారు. మేము స్వీప్ చేస్తామండి రాష్ట్రాన్ని. స్వీప్ ఇంకే భాషలో మాట్లాడాలి మీకు? స్వీప్ అంటే సునామీ. ఇప్పుడు 10లో 4 నుండి 6 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు బయలుదేరుతున్నాం మా మీటింగ్స్. మార్చి 1 పర్మిషన్ ఇవ్వాలా, మార్చి 3 వరకు ఆగుతాం. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తారు. చక్కగా హెలికాప్టర్కే మీ ఓటని మీరే చెప్తారు. అందరూ మీరే ఎస్ఎంఎస్లు పడతారు, మీడియా మిత్రులు అందరూ. ఒరే ఆయనకి 40 సంవత్సరాలు ఇచ్చాం, ఒకడు 30 సంవత్సరాలు వెళ్ళాడు, హెలికాప్టర్కి ఓటేయించండి, హెలికాప్టర్కే ఓటేయించాం. హెలికాప్టర్ గ్లాస్ పగిలిపోద్దురా, సైకిల్ ఫ్యాను తుప్పడిపోయిందిరా, సైకిల్ ఇరిగిపోయిందిరా. వద్దురా మనకు ఆ ఇరిగిపోయిన బ్రతుకులు, పగిలిపోయిన బ్రతుకులు. గెలుద్దాం రాష్ట్రాన్ని. ఉచిత విద్య కావాలా, హెలికాప్టర్కి ఓటేయండి. ఉచిత వైద్యం కావాలా, హెలికాప్టర్కి ఓటేయండి. రాష్ట్ర అభివృద్ధి కావాలా, హెలికాప్టర్కి ఓటేయండి. ఆంధ్రాని సీమాంధ్ర సింగపూర్ చేస్తానని ఆయన సింగపూర్, ఆయనకు ఉన్నాయి ప్రాపర్టీలు సింగపూర్లో అని నాకు తెలుసు. అది రిపోర్ట్స్ ఉన్నాయి, ఇన్వెస్టిగేట్ చేయిద్దాం. ఆంధ్రాని అమెరికా చేసి చూపిస్తా 5 సంవత్సరాల్లో. అలాంటి కంపెనీలు తీసుకొస్తా. లక్షల నిరుద్యోగాలు చేశాను ఇప్పుడు వరకు. ఇప్పుడు చేస్తానంటే గొప్ప కాదు. అధికారం లేకుంటే 100,000 కోట్లు పంచాను, అధికారం ఉంటే లక్షల కోట్లు పంచుతాను. అది మీ అందరికీ తెలుసు.